వల్లి భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తుంది. "ఏంటమ్మడు ఇలా వచ్చావు? అసలు నేను ఆ ప్రేమ ధీరజ్ వాళ్ళ పెళ్లి ఉట్టిదే అని వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకున్నారని నేను నిజం నిరూపించాను కదా! ఆ విషయం వెళ్లి రామరాజుకు చెప్పి వాళ్ళిద్దరిని విడగొట్టి ప్రేమని ఇంట్లో నుండి గెంటేయక ఎందుకమ్మే నువ్విలా చేస్తున్నావు?" అని అంటూ అడుగుతూ ఉంటుంది. ఇంకా "అది కాదమ్మా! ఇప్పుడు వాళ్ళు అంతా కలిసిపోయినట్టుగా చేసి, ఆ ప్రేమని అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అది కదా మనకు కావాలి. అప్పుడు కదా ఇంటిల్లిపాదందరూ బాధపడుతూ ఉంటారు. మా వేదవతి అత్త వాళ్ళ అమ్మ మారిపోయింది. వాళ్ళ అక్క మారిపోయింది. కలిసిపోయారు అని సంతోషపడుతుంది. నన్ను కొట్టిన దెబ్బలకి తనకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి కదా! నా మొగుడు నన్ను దూరం పెడుతున్నాడు. ఆయనకి కూడా బుద్ధి రావాలి కదమ్మా! అందుకే ఇలా చేస్తున్నాను" అని వల్లి మాట్లాడుతూ ఉంటుంది. నా అమ్మడే సరేలే అని భాగ్యం అంటూ ఉంటుంది. "అమ్మ రేపు ఫంక్షన్‌కి మీరు రాకండి. మళ్ళీ మీరే ఏదో చేయిస్తున్నారు అని వాళ్ళకి డౌటొస్తుంది. కాబట్టి నేను నా కళ్ళతో మీకు చూపిస్తానమ్మా" అని వల్లి చెప్తూ ఉంటే భాగ్యం, ఆనందరావు చూస్తూ ఉంటారు.